ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 8వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 14వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రుడు నీచస్థితి, కేతువు కూడా కన్యారాశిలోనే ఉన్నారు. అలాగే తులారాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో శుక్రగ్రహం నీచస్థితి, కేతు గ్రహంతో కలిసి ఉన్నారు. అలాగే 2వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 7వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో గురుగ్రహం, 10వ స్థానంలో కుజగ్రహం, 12వ స్థానంలో రవి బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కన్యారాశి వారికి మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి వ్యయంలో ఉండడం, అలాగే రాశిలో నీచగ్రహం శుక్రగ్రహం ఉండడం, అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయి ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతోంది. కాబట్టి ఈ వారం మధ్యస్థమైన ఫలితాలుగానే చెప్పుకోవాలి. అయితే ఆలోచన తీరు అంతా కూడా మనల్ని మించి, అంటే మన లక్షణాలకు మన వ్యవహారాలకి మించినటువంటి ఆలోచనలు జరుగుతాయి. అలాగే ఆచరణ కూడా మనకు అనుకూలమైన పద్ధతి కాకుండా మరో రకంగా ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు. కాబట్టి ఆలోచన తీరు మార్చుకోవటం అంత అనుకూలం కాదు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా సాధారణంగా ఉంటుంది, పెద్దగా అనుకూలత ఉండదు. కానీ బాగా వ్యతిరేకత కూడా ఉండదు, కొంతవరకు మధ్యస్థంగా ఉందనే చెప్పవచ్చు. మాట తీరు వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండండి. అనవసరమైన వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా మాటల వల్లనే ఇలాంటి పరిస్థితులన్నీ వస్తుంటాయని గుర్తుంచుకోండి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా అనుకూలత ఉంటూనే ఉంటుంది. అలాగే మాట తీరులో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అయితే ఎంత అనుకూలత ఉన్నట్టు కనబడినా ఈ వారం అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, మరొక రకమైన విషయాల్లో కానీ ఇలాంటి కొత్త కొత్త ప్రయత్నాలు, అలాగే ఆదాయం వస్తుందనే భ్రమలో ముందరనే ఏదో పెట్టుబడులు పెట్టి ఏదో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది. అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా సహకారం ఇవ్వకపోవచ్చు. కాబట్టి అది కూడా గమనించండి. విద్యార్థులకి, విద్యా సంబంధించిన విషయాలకి సాధారణమైన అనుకూలత ఉంటుంది. సంతాన సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. వాటన్నిటిని కూడా చివరికి సరిచేయగలుగుతారు, కానీ కొంచెం మానసికంగా ఇబ్బందులు పడాలా, టెన్షన్ పడాలా అనే పరిస్థితి కొంత కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలైతే ఏమీ లేవు. మరి కొత్తగా ఏదైనా
డిపాజిట్లు అవి చేయడానికి కూడా ఇది సరైన సమయం కాదు. కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ఇలాంటి సందర్భాలు ఏమైనా వస్తే వాటిని కొంతకాలం వాయిదా వేయండి. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగ స్థితిలో మాత్రం కొంత అనుకూలత ఉండి లేనట్టుగా మధ్యస్థంగానే ఉంటుంది. అయితే మన సంబంధించిన విషయాల్లో వృత్తి ఉద్యోగాది విషయాలలో కొద్దిగా ప్రతికూల వాతావరణం ముందుగానే కనబడే అవకాశం ఉంది. అయితే మన మీద కండిషన్లు పెట్టేవాళ్ళు, లేకపోతే ఏదైనా పనిలో వంకలు పెట్టేవాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తాత్కాలికమని గుర్తించి అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే అవే సర్దుమణిగిపోతాయి. అలాగే మన ప్రయత్నాలకి, మన సహనానికి సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఎంత అనుకూలత ఉంటే అంత బాగా మంచి ఉపయోగాలు కనబడే అవకాశం ఉంది. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కొంత అసంతృప్తి కనబడుతూ ఉంటుంది. సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. అయితే అన్నింటిలో కూడా ఈ వారంలో కొంత ప్రతికూలత ఎక్కువగా ఉంది, అనుకూలత తక్కువగా ఉంది. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని కొత్త ప్రయత్నాలు చేయకుండా పాత విషయాలను అనుకూలపరుచుకుంటూ వెళితే సరిపోతుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.